పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం అన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీ హాల్కు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. జూబ్లీ హాల్ను దత్తత తీసుకుని పరిరక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి సీఐఐకి సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్లు సీఎం వివరించారు. హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురనారపుల్ బ్రిడ్జ్ వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వారు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖ మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. సాయి లైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. భారత్ బయోటిక్ సంస్థ సాలార్జంగ్ అమ్మపల్లి బావులను పునరుద్ధరించనుంది. అడిక్మెట్ మెట్ల బావని, దొడ్ల డైరీ, ఫలక్నుమ మెట్ల బావని, టీజీఆర్టీసీ రెసిడెన్సీ మెట్ల బావని కోటి ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, దానికి సంబంధించిన జీవోను ఇప్పటికే జారీ చేశామన్నారు. చారిత్రక, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని తీసుకొచ్చినట్లు సీఎం వివరించారు.